హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. నేను లక్ష్మీశ్రీ. మీ రాశి ఇదేనా? మీరు అనుకున్న పనులు జరగట్లేదా? మరి మీరు అనుకున్న పనులు జరగాలి అంటే ఈ రాశి వారి లక్షణాలు ఏంటి అనేది తెలుసుకోవాలి. అలాగే మీరు ఏ దేవుణ్ణి కొలవాలి, ఏ ఉంగరము ధరించాలి, ఏ రోజు చేస్తే మంచిది, మీకు లక్కీ కలర్ ఏంటి, లక్కీ నంబర్ ఏంటి, అవన్నీ తెలుసుకొని చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మరి అవన్నీ తెలుసుకోవాలి అంటే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. మరి వారితో మాట్లాడి ఏ రాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయో అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా లక్ష్మీశ్రీ. గురుగారు, మరి వృషభ రాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయంటారు? వృషభము అంటే ఎద్దు. వృషభ రాశి వాళ్ళు ఎద్దులా కష్టపడమే ఫలితము యజమానికి వస్తుంది. వీళ్ళు ఎంత కష్టపడినా స్వతంత్రంగా వీళ్ళకి పాపం ఏమి రాదు. ఏ పనిలో అయినా సరే వృషభ రాశి వాళ్ళు ఏది చేసినా సరే యజమాని బాగుపడతాడు, వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ బాగుపడతారు, వాళ్ళ బంధువులు బాగుపడతారు. అండ్ వీడి సంపాదన అంతా కూడా భార్యతో ఉంటూ భార్యకి ఇవ్వడమే తప్ప వీడి జేబులో 5 పైసలు కూడా ఉండవు అన్నమాట. ఇది వృషభ రాశి యొక్క లైఫ్ స్టైల్. ఈ వృషభ రాశి వాడికి కోపం ఎక్కువ, తర్వాత వెంటనే పోతుంది కోపం. జ్ఞానవంతులు, ఫ్యామిలీని బాగా ప్రేమిస్తారు. నా అమ్మ, నా తల్లి, నా చెల్లి అని ఇచ్చేస్తారు. వాళ్ళ చేత మోసపోతారు. వృషభ రాశి వాళ్ళ అత్యంత దీనాతిదీనమైనటువంటి ఇదేంటంటే వాళ్ళ లైఫ్లో అందరి చేత మోసగింపబడతారు. అంటే మోసం అనేటటువంటిది ఎక్కువ జరగడానికి ఉంటుంది. వీళ్ళు కూడా సెన్సిటివ్ నక్షత్రాలు, కర్కాటక రాశి వాళ్ళలాగా, తులారాశిలాగా. వీళ్ళు వృషభ రాశి శుక్రుడు అధిపతి. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే ఆ నక్షత్రంలో పుట్టాడు, వృషభ రాశిలో పుట్టాడు, రోహిణి నక్షత్రంలో. వీళ్ళు కూడా డిప్రెషన్కి వెళ్తే 48 గంటలు గ్యారంటీ, డిప్రెషన్ నుంచి బయటకు రాలేరు. రాధమ్మ తల్లిని లవ్ చేశాడు, రాధమ్మ తల్లిని పెళ్లి చేసుకోలేకపోయాడు. అష్టభార్యలను పెళ్లి చేసుకున్నాడు, 16,000 మంది గోపికలు ఉన్నారు, ఎవరితోనూ కాపురం చేయలేదు. శ్రీకృష్ణ పరమాత్మ అంటే లోక కళ్యాణం కోసం క్రెడిట్ తాను తీసుకోడు, అందరినీ తానే లేపి పడేశాడు. భీష్ముడిని, ద్రోణుడిని, కృపాచార్యుడిని, వీళ్ళని. కానీ పేరు మాత్రం అర్జునుడికి ఇప్పించాడు. అంటే పరోపకారం వీళ్ళకు ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి. అంటే ఇతరులకి సాక్రిఫైస్. నెంబర్ 1 వెళ్ళాలని ఉండదు. మహర్షి సినిమాలో చూడు నువ్వు, ఇతను హీరో మహేష్ బాబు అతను తోసేస్తాడు ఎవరిని, అల్లరి నరేష్ని. ముందు నువ్వు వీడే చేస్తాడు ప్రాబ్లమ్ సొల్యూషను చేసేసి వాడిని తోసేస్తాడు, వీడి చేసాడని. అట్లా వీళ్ళంతసేపు వృషభ రాశి వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేస్తారు పని, కానీ బయటికి చెప్పుకోరు, వెనక్కి వెళ్ళి నుంచి ఉంటారు, ఇతరులకి ఇస్తారు ఆ పేరు. కాబట్టి త్యాగమూర్తులు వీళ్ళు. ఇప్పుడు ఈ వృషభ రాశి వాళ్ళని చాలామంది భార్యలు వదిలేసి వెళ్ళిపోతారు. కాబట్టి వీళ్ళకి తెలియదు అనమాట. అంటే వీళ్ళకి ఫ్యామిలీ లైఫ్ ఎలా లీడ్ చేయాలి, కెరీర్ లైఫ్ ఎలా లీడ్ చేయాలి అన్నది తెలీదు. వీళ్ళు ఏం చేస్తారు, మనము సాఫ్ట్వేర్ ఇంజనీర్, హెచ్ఆర్, మేనేజర్, మనం మీటింగ్స్, కాన్ఫరెన్స్లు మనం చేస్తున్నాం కదా, అదేవిధంగా ఇంట్లో కూడా ఉండాలనుకుంటారు. ఇంట్లో బెల్లం ఎందుకు ఒప్పుకుంటుంది? ఒప్పుకోదు. కాబట్టి ఆమె పైకి కనబడదు, కక్ష పెట్టేసుకుంటుంది. అట్లా వీళ్ళేంటంటే కొంచెం ఫూలిష్ స్టెప్స్ ఉంటాయన్నమాట. వృషభ రాశి వాళ్ళు కొంచెం ఫూలిష్ స్టెప్స్ వేస్తారు తెలివి తక్కువ నిర్ణయాల వల్ల. కానీ మేధావులే, మంచివాళ్ళు కొంచెం. వృషభ రాశి మహిళలు కూడా. అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేటటువంటిది ఖచ్చితంగా వీళ్ళకి దేవుడిచ్చిన వరం. అంటే ఏదైనా చెప్పదలుచుకున్నప్పుడు ముక్కు సూటిగా, మొహమాటం లేకుండా, కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం. అందరి చేత యథార్థవాది, లోక విరోధి. వీడికి అందరూ శత్రువులే, కృష్ణుడికి అందరూ శత్రువులే పాపం. ఓ పక్క జరాసంధుడు, వీళ్ళు వాళ్ళు అంతా, కంసుడు, వీళ్ళంతా ఆ విధంగా యథార్థతని మాట్లాడతారు. కాబట్టి వీళ్ళని అందరూ కూడా ద్వేషిస్తారు. అయినా సరే డోంట్ కేర్ అంటూ ముందుకు వెళ్ళిపోతారు, ఎవరికి భయపడరు. ఎవరు ఏది చేయాలి, ఏది తాను చేయాలనుకున్నాడో అది చేసి చూపిస్తాడు. దిస్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ వృషభ రాశి. అండ్ ఈ వృషభ రాశికి లక్కీ నెంబర్ 6, లక్కీ వారము శుక్రవారము, సోమవారము, 2 వారాలు వీళ్ళకి బోనస్లు. ఆ తర్వాత పింక్ కలరు, వైట్ కలరు చాలా లక్కీ కలరు. ముత్యం వేసుకోవాలి. ముత్యం మనము ఉంగరాన్ని ఈ ఉంగరపు వేల్లో ధరించినట్లయితే గ్రాండ్ సక్సెస్ అవుతారు వీళ్ళు. చాలా బాగా చెప్పారు గురువుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. చూశారు కదా, మీ రాశి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటివన్నీ కూడా పాటించాలి అనేది తెలుసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా సత్యనారాయణ మూర్తి గారు చెప్పినట్లుగా పాటిస్తే మీ లక్కీని మీ సొంతం చేసుకోవచ్చు. ఇవన్నీ పాటించి సంతోషంగా ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.